బసవరాజు శ్రీనివాస్, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్. వీరు సుబ్రహ్మణ్య ప్రసాద్ గారు, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ వైస్ చైర్మన్. గత 15 రోజులుగా బ్రాహ్మణ పరిషత్ మీద కానీ, బ్రాహ్మణ సమాజం మీద కానీ కొంతమంది వ్యక్తులు వారే మొత్తం బ్రాహ్మణ్యానికి రిప్రజెంట్ చేస్తున్న విధంగా రకరకాలుగా మాట్లాడటం, పరిషత్ని కానీ పరిషత్ చైర్మన్ని వైస్ చైర్మన్ని కించపరచడం, రకరకాల వ్యాఖ్యలు చేస్తూ బాడీ షేమింగ్, నన్నైతే బాడీ షేమింగ్ చేయటం, ఇంటికి వస్తా అనటం, రకరకాలుగా మా చైర్మన్ ఆఫీస్ దగ్గరే వచ్చి చాలా నానా దుర్భాషలాడి మాట్లాడి వెళ్ళటం జరిగింది. అయినా కూడా పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ ఎక్కడ ఒక మచ్చ రాకూడదనే ఉద్దేశంతో ఎంత పరువు తక్కువ మాటలు మాట్లాడినా కూడా నేను వారు దేనికి కూడా నేను సమాధానం చెప్పలేదు. ఈ మధ్య ధర్నా కార్యక్రమాలు, తర్వాత నిరాహార దీక్షలు, వీరెవ్వరు కూడా ఏ సంఘాలకి సంబంధించిన వ్యక్తులు కాదు, ఇండివిజువల్స్. నేను ఎవరు పేరు తీసుకోదలుచుకోలేదు. తీసుకొని నిన్న ధర్నా చేస్తే ఒక ప్రాంతీయ జాతీయ పార్టీ భారత రాష్ట్ర సమితి తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ ఆంధ్రవాడు అని అంటారు. ముందుగా దానికి నేను క్లారిఫికేషన్ ఇవ్వాలి. నేను ఛార్జ్ తీసుకున్న రోజున 5 నుంచి 6 వేల మంది బ్రాహ్మలు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చారు. మీలో మీడియా మిత్రులు కొంతమంది ఆ ప్రోగ్రాం అటెండ్ అయ్యారు, వారికి తెలుసు. మంత్రి గారు శ్రీధర్ బాబు గారు 3.5 గంటలు స్టేజ్ మీద ఉన్నారు. నేను ఆ వేదిక మీద చెప్పా, నాది మా తండ్రి తాత ముత్తాత పైన తాతలు అందరూ కూడా మేము ఖమ్మం జిల్లా వాస్తవ్యులు. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. నేను పుట్టింది నల్గొండ జిల్లా నడిగూడెం కోదాడ కాన్స్టిట్యున్సీ. ఇంత క్లారిటీగా నేను చెప్పి, నేను ఎల్కేజీ నర్సరీ నుంచి ఇంజనీరింగ్ చదివా. నేను ఇంజనీరింగ్ దాకా ఒక్కరోజు కూడా నేను ఆంధ్రాలో చదువుకోలేదు. ఇంత క్లారిటీ ఇచ్చిన తర్వాత ఇంకా ఆంధ్ర మూలాలు మా సుబ్రహ్మణ్యం గారిని కూడా ఆంధ్ర బర్తరఫ్ చేయండి అన్నారు ఇవాళ. అంటే 50 ఏళ్ల కింద వచ్చి ఇక్కడ ఉన్నా కూడా ఆంధ్ర మూలాలేనా? 10 సంవత్సరాలు అమెరికాలో ఉంటే సిటిజన్షిప్ ఇస్తారు. ఆంధ్ర మూలాలు ఎక్కడివి? మనకి హైదరాబాద్ రాష్ట్రంలో ఎంతమంది సెటిల్ అయి ఉన్నారు? వాళ్ళందరూ మనకి అవసరం కదా. ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తూ, అంటే ఎవరన్నా ఒక పెద్ద నాయకుడు కానీ నాయకురాలు కానీ ఒక వ్యాఖ్య చేసే ముందు నాకే డైరెక్ట్ ఫోన్ చేసి అడగచ్చు, నేను చెప్తా ఏంటి అనేది. ఎవరో 2-3 వచ్చి ఏదో పేపర్ కాగితం ముందర పెడితే దాంట్లో ఏది రాసిస్తే అది మాట్లాడటం న్యాయమా అని చెప్పి వారిని అడుగుతున్నా. కవిత గారంటే మాకు చాలా గౌరవం ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు బిడ్డ, ఒక ఎంపీగా చేశారు, ఒక ఎమ్మెల్సీగా చేశారు. ఇవాళ ఏదో తెలంగాణ రక్షణ సేనను పార్టీ పెట్టారు. మరి తెలంగాణ రక్షణ సేనను పార్టీ పెట్టి పార్టీ నాయకురాలుగా ఉండి నేను తెలంగాణనా ఆంధ్ర అనే కనుక్కునే అంత విఘ్నత వారికి ఉందా లేదా అనేది కూడా నేను ప్రశ్నిస్తున్నా వారిని. ఎవరినైనా అడగచ్చు కదా. నేను తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ అయిన తర్వాత ఈ 2.5 నెలల్లో దాదాపు 20,000 మంది బ్రాహ్మణ్యం రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి నన్ను కలిశారు. దాంట్లో కవితక్క గారు, మీ రక్షణ సేన మెంబర్లు కూడా బ్రాహ్మణులు నన్ను కలిశారు. నేను బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ని కాబట్టి అన్ని పార్టీల బ్రాహ్మణులు వచ్చి నన్ను కలిశారు. మీరు కనుక్కోండి మీ రక్షణ సేనలో ఉన్న బ్రాహ్మణ నాయకులని, నేను ఏ ప్రాంతానికి చెందిన వాడిని. ప్రతిసారి మీరు బురద జల్లటం, నేను గడుక్కోవటం. ఏంది ఇది? మీరు ఇంత పెద్ద పదవిలో ఉండి ఒక చిన్న పార్టీ, చిన్న చితక పార్టీ నాయకులు మాట్లాడినట్టు మాట్లాడితే ఇది న్యాయమా? కేసీఆర్ బిడ్డగా మీకున్న గౌరవం
పెరుగుతుందా తగ్గుతుందా అనేది మీరు మీకున్న నాలెడ్జ్కి, నా గురించి మీకున్న నాలెడ్జ్కి ఒక రకంగా నాకు మీకంటే ఏజ్లో పెద్దవాడిని, నేను జాలి కలుగుతున్నది. దయచేసి మీ దగ్గరకు ఎవరో 2-3 ఇండివిజువల్ లీడర్స్ వచ్చారు, వాళ్ళు ఎవరు ఏ బ్రాహ్మణ సంఘానికి సంబంధం లేదు. దయచేసి మీరు నన్ను ఏదన్నా కూడా బ్రాహ్మణ సమాజాన్ని అన్నట్టే. ఈరోజు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్. దయచేసి బ్రాహ్మణ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా తెలంగాణలో ఉద్యమకారులను ఏదో అన్నానని, నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్న 3.5 కోట్ల మంది ప్రజలందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు. కానీ ఉద్యమకారులు అని కొంతమందిని ఎందుకు సెలెక్ట్ చేస్తారంటే, వారు ఆస్తులు త్యాగం చేసి టెంపరీ డిసేబుల్మెంట్ వచ్చి ఉద్యమంలో చనిపోయి తర్వాత పోలీస్ కేసులు అయ్యి ఇబ్బంది పడిన వాళ్ళకి స్పెషల్గా గుర్తింపు ఇవ్వడానికి కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దానికి ఒక కమిటీ వేసి పెద్దలు కేశవరావు గారి ద్వారా ఉద్యమకారులను గుర్తించి వారికి తగిన గౌరవం ఇవ్వడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. ఒక ఆయన అంటాడు తెలంగాణ బ్రాహ్మణ ఉద్యమకారుల వేదికట. అంటే ఉద్యమకారులు ఉంటారని నాకు తెలుసు, కానీ బ్రాహ్మణ ఉద్యమకారులు, పద్మశాలి ఉద్యమకారులు, ఇంకో క్యాస్ట్ ఉద్యమకారులు ఇట్లా ఉంటారని నేను ఎక్కడ చూడలేదు. ఉద్యమం అంటే తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఉద్యమకారులు. ఇట్లా మిస్గైడ్ చేస్తే మీరు ఆ ట్రాప్లో పడకండి, మీకు దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. తర్వాత నేను ఎస్సీలను ఏదో అన్నానని, మహిళలను ఏదో అన్నానని నిన్న ఒక నాయకుడు, ఇంతకుముందు బెవరేజెస్ కమిషన్ చైర్మన్గా ఉన్నారు, ఆయన మాట్లాడాడు. ఇవాళ మా కవితక్క గారు మాట్లాడారు. నేను చెప్తున్న ఈ వేదిక ద్వారా, నేను ఎస్సీలని ఏమన్నా అన్నట్టు కానీ, ఎస్సీ మహిళల్ని కానీ నేను ఎక్కడన్నా కించపరిచినట్టు కానీ, మహిళల్ని కించపరిచినట్టు కానీ, మీ దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయని మీరు అన్నారు ఇవాళ మీ ప్రెస్ మీట్లో. మీరు ప్రూఫ్లు తీసి చూపెడితే నేను ఈ వేదిక ద్వారా ఛాలెంజ్ చేస్తున్నాం మిమ్మల్ని. మీరు ప్రూఫ్ చూపెడితే నేను నెక్స్ట్ మినిట్ నా పదవికి రిజిగ్నేషన్ ఇస్తాను. నేను లేకపోతే చూపెట్టలేకపోతే మీరు మీ పార్టీ అధ్యక్ష పదవికి రిజైన్ చేస్తారా అని చెప్పి కూడా నేను ఈ సభాముఖంగా మీకు ఛాలెంజ్ చేస్తున్నాను. దయచేసి ఇప్పటికైనా ఎవరో 2-3 ఇండివిజువల్స్ బ్రాహ్మణ సమాజానికి రిప్రజెంటేటివ్స్ కాదు, నన్ను బాడీ షేమింగ్ చేశారు. మీడియా మిత్రులకి నేను వీడియోలు చూపెడతా. నా వీడియోలు, ఆ వీడియోలు చూస్తే మీ రక్తం కూడా మరిగిపోతుంది. అన్ని మాటలు అన్నారు నా పేరు పెట్టి. నేను ఎవరి పేరు ఇప్పటివరకు తీయలే. నా పేరు పెట్టి వేదికలు మీరు ఛాలెంజ్ చేస్తున్నారు. నేను ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నా, నేను అందుకని నేను ఆన్సర్ చేయకుండా ఉన్నా. నేను బ్రాహ్మణ సమాజం గురించి దేనికైనా ముందరకు వస్తా, నన్ను ఎన్ని మాటలన్నా పడతా. సమాజాన్ని దృష్టిలో పెట్టుకునే నేను ఒక అడుగు వెనక్కి కూడా వేస్తాను. బ్రాహ్మణ సమాజమే నాకు ముఖ్యం. ఈరోజు పరిషత్ చైర్మన్ అంటే ఐఎమ్ రిప్రజెంటింగ్ ది టోటల్ బ్రాహ్మిన్ కమ్యూనిటీ ఇన్ తెలంగాణ. వాళ్ళు ఏ పార్టీలో ఉండొచ్చు, ఏ సంఘంలో ఉండొచ్చు, ఆంధ్ర వాళ్ళు ఉండొచ్చు, తెలంగాణ వాళ్ళు ఉండొచ్చు. మీరు జిహెచ్ఎంసీలో చూసుకుంటే రిజిస్టర్డ్ బ్రాహ్మణ సంఘాలు, మెజారిటీ ఆఫ్ ది రిజిస్టర్డ్ బ్రాహ్మణ సంఘాలు లెడ్ బై ఆంధ్ర పీపుల్. అంటే 50-60 ఏళ్ల కింద ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు. వారు అవసరమే కదా. ఈరోజు మీరు మాట్లాడిన మాటలను బట్టి నాకేమనిపిస్తుందంటే, మీరు ఒక ఆంధ్ర సెక్షన్ని టోటల్గా మీరు రేపు జిహెచ్ఎంసీలో కంటెస్ట్ చేస్తా అంటున్నారు. ఆ సెక్షన్ ఓట్లు మీకు వద్దా? దాన్ని వదిలేశారు. అవి అలా మీ మాటల్ని బట్టి నాకు అర్థమైంది. వాళ్ళు అవసరం లేదనేది మీరు క్లారిటీ ఇచ్చారు. దయచేసి ఒక పార్టీ పెద్దగా, కేసీఆర్ గారు బిడ్డగా, మీరు ఎవరన్నా ఏదన్నా చెప్తే పేపర్ మీద రాసిస్తే చదవటం కాదు, మీరు ఎంక్వైరీ చేయాలి. ఒక బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ ఒక మనిషి అయితే ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇంత అవసరం లేదు. మీరు గూగుల్లో అడగండి, బసవరాజ్ శ్రీనివాస్ అని గూగుల్ని అడగండి. గూగుల్ నా విషయాలన్నీ చెప్తుంది. నేను భారత్ సేవా సహకార ఫోరం అనే ఒక ఎన్జిఓని పెట్టుకొని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా
నేను చేస్తున్న సేవలు మీకు గూగుల్ చెప్తుంది. మహిళల్ని కించపరిచాము, ఎస్సీలని కించపరిచాము, ఇవన్నీ మాటలు ఉట్టిదే. మీ దగ్గర ఏ ప్రూఫ్ లేదు. చూపెట్టిన దానికి నేను ఇచ్చిన ఛాలెంజ్కి మీరు రెడీ అయితే చూపెట్టాలి. నేను చేసిన సేవా కార్యక్రమాలకి నాకు ఎన్నో నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. నా సేవాభావం చూసి నేను బ్రాహ్మణ పరిషత్కు వస్తే ఇంకా నిరుపేద బ్రాహ్మణుల్ని కాపాడుతానని ముఖ్యమంత్రి గారు, దుద్దిల శ్రీధర్ బాబు గారు నేనుంటే బాగుంటుందనే ఉద్దేశంతో నన్ను కానీ మా సుబ్రహ్మణ్య ప్రసాద్ గారు కానీ తెలంగాణ బ్రాహ్మణ పరిషత్కి చైర్మన్గా, వైస్ చైర్మన్గా నియమించడం జరిగింది. వారు కూడా చూస్తున్నారు రోజు ఎంతమంది విజిటర్స్ వస్తున్నారు. ఈ రోజు కూడా బ్రాహ్మణ పరిషత్లో మా ఎన్జిఓ ద్వారా వచ్చిన ఏ నిరుపేదకైనా సహాయం చేయకుండా బయటికి పంపించింది లేదు. వారికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా మేము నిలబడుతున్నాం. ఇంకా ప్రభుత్వం కూడా మాకు బ్రాహ్మణ సంక్షేమానికి 25 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఇచ్చింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్తున్నారు. ఉన్న దాంట్లో అన్ని వెల్ఫేర్ స్కీమ్స్ మీట్ అవుతూ ఈ రాజ్యాన్ని ఎట్లా నడిపిస్తున్నారు, ప్రభుత్వాన్ని ఎట్లా నడిపిస్తున్నారు మనందరికి కూడా తెలుసు. మాకు అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ వచ్చింది. తొందరలో మాకు టోకెన్ జనరేట్ అయ్యి మా అకౌంట్లో కూడా పడతాయి. పెండింగ్ ఈ పైసలు ఎక్కడ ఇస్తున్నాం? ఇప్పుడు మా ప్రభుత్వం ఇచ్చే వెల్ఫేర్ స్కీమ్లు కాదు, పాత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించడానికి కూడా అవి సరిపోవట్లేదు. అయినా కూడా ఏ ప్రభుత్వం చేసినా ఇది ఒక ప్రొసీజర్ కాబట్టి ఆ పాత బకాయిలు చెల్లించడానికి 25 కోట్లు, ఇంకో 6 కోట్లు, 31 కోట్లు రాగానే మేము చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి బ్రాహ్మణ సమాజం అంతా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, గౌరవనీయులు శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో బ్రాహ్మణ సమాజానికి అత్యధిక గౌరవం దక్కిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మీరు చూస్తే చీఫ్ సెక్రటరీ గారి దగ్గర నుంచి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర నుంచి, గవర్నమెంట్ అడ్వైజర్ దగ్గర నుంచి, మంత్రి గారి దగ్గర నుంచి, పరిషత్ దగ్గర నుంచి ఎవరిని చూసుకున్నా కూడా బ్రాహ్మణులకి ఎంత గౌరవం దక్కింది ఈ ప్రభుత్వంలో అనేది మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఈ ప్రభుత్వంలో ఎన్ని దేవాలయాలు డెవలప్ అవుతున్నాయి మీరు అందరు చూశారు. 100 కోట్లతో రేపు పుష్కరాల గురించి చాలా గ్రాండ్గా కుంభమేళాకి సమానంగా చేయాలని చెప్పి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నది. ఎండోమెంట్స్ కమిషనర్ గారు ఎవరు? ఎండోమెంట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరు? బ్రాహ్మణులకు ఇంతకంటే గౌరవం ఏ ప్రభుత్వంలో ఉందనేది ఒకసారి దయచేసి మీరు అందరూ ఆలోచించాలి. బ్రాహ్మణ సమాజానికి చేయటానికే మేము ఇక్కడ ఉన్నాం తప్పితే ఎవరినో కించపరచడానికి ఇక్కడ లేము. మేము చాలా విఘ్నతతో ఉన్నాము, విఘ్నతతోనే పనిచేస్తాము, పెద్దరికంగా ఉన్నాము, పెద్దరికంగానే పనిచేస్తాము. దయచేసి చెప్పుడు మాటలు వినకండి, మీ గౌరవాన్ని తగ్గించుకోకండి అని ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా నిన్న మాట్లాడిన వాళ్ళకి, మొన్న మాట్లాడిన వాళ్ళకి, ఇవాళ మాట్లాడిన వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ అందరం కలిసి బ్రాహ్మణ సమాజాన్ని గురించి పనిచేద్దాం తప్పితే మనలో మనం కొట్లాడుకుంటే చులకనైతాం, వేరే కమ్యూనిటీల ముందు చులకనైతాం. ఇది గుర్తించండి అని చెప్పి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు ఇవాళ కవిత గారి వ్యాఖ్యలు ఎట్లున్నాయంటే ఆమెకి ఇవాళ ఏ మాట్లాడటానికి కూడా ఏ అవకాశం లేదని కాబట్టి ఇవాళ ఎవరో ఒక 2 ముక్కలు ఆమెకు అందజేస్తే ఇవాళ ఆ టాపిక్ తీసుకొని పబ్లిక్లోకి రావడానికి ట్రై చేస్తున్నారు. ఆమె ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయినా కానీ, మహేష్ కుమార్ గారి నాయకత్వంలో నడుస్తున్న కాంగ్రెస్ పార్టీ అయినా కానీ పురోగమనంలో ఉంటే మీరు మళ్ళీ తిరోగమనంలోకి తీసుకెళ్దామని ఆలోచనలోకి వెళ్తున్నారు. ఇది మీకు ఎంత మాత్రము నిబద్ధత కాదు, మంచి పద్ధతి కూడా కాదు. ఎందుకనంటే ముఖ్యంగా మీరు బ్రాహ్మణుల విషయంలో బ్రాహ్మణుల మీద మమ్మల్ని టార్గెట్ చేయడం అనేది ఒక విధానం అయితే ఎవరికి కూడా అనిపించని ఆలోచన. ఇవాళ ఈ గవర్నమెంట్ ఆల్రెడీ ఎంత అభివృద్ధి పదంలో నడుస్తుందన్న సంగతి మీకు తెలిసిన విషయమే. ఓకే, మీరు బ్రాహ్మణుల గురించి అంత ఇదిగా ఉన్నప్పుడు మీరు తెలంగాణ టీఆర్ఎస్గా ఉన్నప్పుడు కానీ, బీఆర్ఎస్గా ఉన్నప్పుడు కానీ
మీరు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్కి ఏం చేశారు అనేది కూడా చెప్పాల్సిన బాధ్యత మీరు కంపల్సరీగా తీసుకోవాల్సి ఇవాళ ఉంది. మీరు మీ నాన్నగా ఒక ఆలోచనతోటి నేనే మొత్తం నడిపిస్తానని చెప్పిన ఆ రోజు కేసీఆర్ గారు కానీ ఎవరైనా కానీ ఏం చేశారనేది ఇవాళ అందరికీ తెలిసిన విషయమే. దాదాపు ఒక 2 సంవత్సరాల దాకా కూడా ఎటువంటి పేమెంట్స్ చేయకుండా లాస్ట్ 2 సంవత్సరాలు 2023 దాకా కూడా అట్లానే వదిలేసి మీరు వెళ్ళిపోయిన మీరు ఇవాళ బ్రాహ్మణుల గురించి బ్రాహ్మణ ఆలోచనల గురించి మాట్లాడటం అనేది చాలా అవివేకం. ఇంకొక విషయం, దాదాపు 60 కోట్ల రూపాయల దాకా పెండింగ్ బకాయిలు ఉంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు 30 కోట్ల రూపాయల దాకా క్లియర్ చేసింది. ఇంకా 30 కోట్ల రూపాయల దాకా క్లియర్ చేయాల్సిన బాకీలు ఉన్నాయి. ఈ బాకీలన్నీ కూడా ఈ ప్రభుత్వం ఇవాళ క్లియర్ చేస్తుంది, చేయబోతుంది. ఇంకా బ్రాహ్మణులకి ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. అదే కాకుండా మేము వేరే మాధ్యమాలతో సహా డిఫరెంట్ కమ్యూనిటీ డెవలప్మెంట్ గురించి కానివ్వండి, కమ్యూనిటీ ఆలోచన గురించి కానీ నేను కానీ మా చైర్మన్ కానీ ప్రయత్నం చేస్తున్నాం. అవన్నీ కూడా రేపో ఎల్లుండో సక్సెస్ అవడానికి కూడా ఇది ఉన్నాయి. వీటన్నిటిని వదిలేసి మీరు ఏదో ఒక దురుద్దేశంతో దురాలోచనతో ఇవాళ ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో దీన్ని విరమించుకోవటం అనేది చాలా మంచిదని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఎందుకనంటే ఇది మంచి పద్ధతి కాదు. ఎవరో ఏదో ఒక మాట మాట్లాడారని ఆ మాట పట్టుకొని మీరు ముందుకెళ్ళటం అనేది ఎవరు కూడా శ్లాఘించరు, ఎవరైనా కానీ దీన్ని ఒప్పుకోరు. దీన్ని ఇంతకంటే ముందు ఆలోచన చేసుకొని మీరు తొందరగా ఇక్కడితో అప్పులు స్టాప్ పెడితే బాగుంటుంది. కానీ మీ అందరికీ ఆమెకి ఇక్కడ ఈ మాధ్యమంలో మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకేమైనా కనుక మాట్లాడితే కూడా బాగుండదని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకనంటే థ్యాంక్ యూ. ఇది కంప్లీట్గా ఏంటంటే బ్రాహ్మణ సంక్షేమ పరిషత్కి వచ్చేటప్పటికి ఓన్లీ బ్రాహ్మణులకి వాళ్ళకి సంబంధించిందే ఉంటుందండి. పూజారులు వాళ్ళందరికీ వచ్చేటప్పటికి ఏంటంటే ఎండోమెంట్స్లో మీకు సపరేట్ సెల్ ఉంది, దాని నుంచి అడ్రస్ అవుతుంది అంతా కూడా. ఇక్కడ సంక్షేమ పరిషత్ నుంచి వాళ్ళకి పురోహితులకి ఎవరికైతే ఉన్నాయో పురోహితులకి రావాల్సిన వాళ్ళకి సంబంధించినవన్నీ కూడా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నాయి. వాళ్ళకి అర్చక సంక్షేమ పరిషత్ సపరేట్గా ఉంది. వాళ్ళకి సంక్షేమం చూసుకోవడానికి ఉంది, అవన్నీ కూడా నడుస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే ధూపదీప నైవేద్యాలు కూడా నడుస్తున్నాయి. ఆ స్కీమ్ కూడా నడుస్తుంది. ధూపదీప నైవేద్యాల స్కీమ్లో ఒక బ్రాహ్మణే లేరు, రకరకాల కులాలకు సంబంధించిన పూజారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉన్నారు అక్కడ. ఇంకొక విషయం ఏంటంటే మా దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే అదర్ కమ్యూనిటీస్ ఎస్సీస్ తోటి బీసీస్ తోటి ఏ రకమైన స్కీమ్స్ నడుస్తున్నాయో ఆ స్కీమ్సే మా దగ్గర కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ అవుతున్నాయి. వాటికి సంబంధించిన పర్టికులర్గా ఏంటి మీకు విదేశ విద్యానండి, ఇండస్ట్రియల్ సబ్సిడీస్ కానివ్వండి. ఇంకొకటి ఏంటంటే మా దగ్గర ఎడిషనల్గా ఉన్నవి ఏంటంటే వేదికకి సంబంధించినవి ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో వాళ్ళకి సంబంధించి మేము కొంతమంది దాదాపు ఒక 70-80 మంది ఇవాళ ఘనాపాటీలు ఉన్నారు తెలంగాణలో. వాళ్ళందరికీ మేము ఇక్కడి నుంచి మంత్లీ కొంత అమౌంట్ ఇవ్వటం, అట్లాగే వేదం నేర్చుకునే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము అమౌంట్స్ ఇవ్వటం అనేది మా దగ్గర నుంచి ఎడిషనల్గా జరుగుతుంది అంతే.